గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా చేసినటువంటి శిరీష మేడం గారికి, అలాగే ఈ కాలేజ్ డైరెక్టర్, ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన ఇమానియల్ గారికి, మరియు స్టాఫ్ అందరికీ, విచ్చేసిన యువతి యువకులు, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా, అలాగే వాలంటీర్స్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయట్లేదు. మొట్టమొదటి గమనించాల్సిందంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు అనుకోవద్దు. సుమారుగా 400 మంది పైగా ఆన్లైన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, రకరకాల ప్లేసెస్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా. మొదటిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రేమించొద్దు అని చెప్పడానికి అసలు ఈ ప్రోగ్రాం కాదు, ప్రేమించండి అని చెప్పడానికి. మీ డౌట్ క్లారిటీ వస్తే హ్యాపీగా పార్టిసిపేట్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ అంటే. ప్రేమించొద్దు అని చెప్పడానికి కాదు, ప్రేమించండి అని చెప్పడానికి. ఓకే, డౌట్ క్లారిటీ వచ్చింది కదా, ఇక ఫ్రీగా పార్టిసిపేట్. ప్రేమించవచ్చు, తప్పేం లేదు, 100% ప్రేమించవచ్చు. రైట్. అయితే ఆ ప్రేమించే విషయంలో అంటే జనరల్గా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఒక ఇంట్లో. ఆ సంఘటన అంతా కూడా ఆల్రెడీ మీకు కొంతమంది మన ప్రోగ్రామ్కి ఒక 20-30 మెంబర్స్ ఇక్కడి నుంచి వచ్చినట్టున్నారు కదండి. ఇక్కడి నుంచి కొంతమంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి కొంత అవగాహన ఉంది. వచ్చి వాళ్ళ తర్వాత మాట్లాడతారు అనుకుంటున్నారు. అయిన తర్వాత ఎలా చనిపోయిందో ఏంటో తెలుసు. జనరల్గా లవ్లో ఫెయిల్యూర్ అవుతే చనిపోతారు, పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే చనిపోతారు. నాకు తెలిసి ఇలాంటి సంఘటన మరి ఎవరికైనా జరిగిందో ప్రపంచంలో నాకు తెలియదు. మరి మాకైతే అది ఎందుకు జరిగిందో కూడా ఇప్పటికీ సస్పెన్స్, అర్థం కావట్లేదు. ప్రేమను యాక్సెప్ట్ చేసి ఒక వ్యక్తి నా దగ్గరికే డైరెక్ట్గా వచ్చి, ఇంట్లో నేను కూర్చున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి సింగిల్గా, నాకు తెలిసిన కురవాడే 5 సంవత్సరాలు క్రిందట, 6 సంవత్సరాల క్రిందట తెలిసిన వ్యక్తే డైరెక్ట్గా వచ్చి, నేను దుబాయ్ నుంచి వచ్చానండి, అక్కడ జాబ్ చేస్తున్నానండి, రమ్మ కూర్చొని మాట్లాడిన తర్వాత, మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను. ఎంతమంది చెప్పగలరు అట్లా? డైరెక్ట్గా వచ్చి చెప్పినప్పుడు నేను ఒక్క నిమిషం షాక్ అని. అంటే ఎంత డైరెక్ట్గా సింగిల్గా వచ్చాడా, ఎట్లా వచ్చాడు, ఏంటి అని. ఆ తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పిన పంపించింది ఏంటంటే, ఏం ప్రాబ్లం లేదు, పాజిటివ్గా వెళ్ళు అంటే. తను అందేంటంటే, మీరేమనకూడదండి, మీరు అర్థం చేసుకోండి, మీరే చాలామందికి చెప్పేవాళ్ళు, మీరే ఎన్నో వర్క్షాపులు చేసేవాళ్ళు, అర్థం చేసుకొని మీరు ఏదంటే అది చేస్తాం, మీరు ఏదంటే అది చేస్తాం, మీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పి లాస్ట్లో ఈ విషయం బయట పెట్టినప్పుడు నేనన్నా ఒకే ఒక మాట నాకు ఇప్పుడు గుర్తు, ఇంట్లో ఫ్యామిలీ అంతా ఆలోచించుకొని చెప్తాం, నువ్వు హ్యాపీగా వెళ్ళిపో, మళ్ళీ కంగారు పడుతూ వెళ్తానని పాజిటివ్గా వెళ్ళు, భోజనం చేసి వెళ్ళు. ఇది నేను చెప్పిన మాట. తనకున్న పరిచయం మీద తను వెళ్ళాడు. తర్వాత నా తరపు నుంచి 4 మనుషులను అక్కడికి పంపించాను. ఒక 20 డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని, డిసెంబర్ 26 వెళ్ళి మాట్లాడుకొని అంతా ఓకే చేసుకొని, తనకి పేరెంట్స్ లేరు, తాత వాళ్ళ దగ్గర తిరుగుతాడు. 29వ తారీఖు, డిసెంబర్ 29వ తారీఖు మేము వస్తాము. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం, జనవరి 17 మ్యారేజ్ అని చెప్పి అనుకొని, అక్కడి నుంచి వచ్చిన తర్వాత బంధువులందరికీ చెప్పి, మా అమ్మాయి ఎవరైతే వస్తుందో స్పందన అందరు ఫ్రెండ్స్కి చెప్పుకొని, నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాను, 2 రోజుల ముందు రండి, అది అంతా చెప్పుకున్న తర్వాత ఏదైతే ఆ రోజు వస్తామన్నారో ఆ రోజు అంతా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాక వాళ్ళు రాలేదు. తర్వాత ఎందుకు రాలేదు, ఇదేంటి అందరూ వచ్చేసారు, ఎవరు రాలేదు అని ఫోన్ చేస్తే, మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారండి అన్నారు. అదేంటి, మనమే వెళ్ళలేదు కదా, వచ్చింది నువ్వే, మా ఇంట్లో వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు వద్దంటున్నారంటే, మీది పెద్ద క్యాస్ట్ కదండి, మా అత్తయ్య వాళ్ళు వద్దంటున్నారు, మీది పెద్ద క్యాస్ట్ కదా. రాత్రంతా గొడవైందండి ఇంట్లో, ఒప్పుకోవట్లేదు. ఇలా స్టార్ట్ చేసి, అదే పెద్ద క్యాస్ట్ అయితే మేము కదా ఆగాలి, మన ఇంటికి వెళ్ళాం కదా, 4 మనుషులు జనవరి 17 మ్యారేజ్ హాల్ బుక్ చేయం కదా, పర్లేదమ్మా వాళ్ళకి తెలియదు కదా,
నీకంటే మా ఫ్యామిలీకి అనుభవం నో ప్రాబ్లం, మేము మాట్లాడుతున్న తర్వాత నువ్వు 2 రోజులు అంటే మాకు చెప్పింది ఏంటంటే 2 days ఆగిన తర్వాత కన్వీన్స్ చేసి తీసుకొస్తానండి. ఇది అయిపోయింది. January 2 మార్నింగ్ తను అంటే జరిగింది చెప్తాను, అంత డీప్కి వెళ్ళదు. జరిగింది తను డైరెక్ట్గా మా అమ్మాయికి ఫోన్ చేసి నాకు వేరే మ్యారేజ్ సెట్ అయింది January 8 అని ఒక ఇన్విటేషన్ పంపిస్తే జరిగిన సంఘటన మాకైతే తెలియదు. వాళ్ళు మాట్లాడుకుంది తెలీదు, కన్విన్స్ చేసుకుంది తెలీదు. ఆ రోజు మాతోనే లంచ్ చేసి సాయంత్రం 5:30 గంటల వరకు మా మిస్సెస్తో కావచ్చు బంధువులతో షాపింగ్ చేసి వచ్చి బెస్ట్ ప్రైస్లో చాలా హ్యాపీగా 5:30కి 6 గంటలకు ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి 7:30కి శవమై వేలాడు కనిపించిందని ఊహించని పరిస్థితి. అసలు ఏం జరిగింది ఇప్పటికీ సస్పెండ్. తనకి చెప్పేశాడు, తను మాకు చెప్పలేదు. చెప్తే ఎలా ఉండేదో కనీసం అది ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. మరి ఆ సమయంలో ఆ లాస్ట్ అరగంటలో అసలు ఏం జరిగింది ఎప్పటివరకు తెలియదు. కానీ తను రాసిన లెటర్ ఇంకో ఫ్రెండ్కి పెట్టి ఆ ఫ్రెండ్కి పెట్టమని పెట్టిన లెటర్ అయితే తెల్లవారుజాము 2:30కి దొరికింది. ఏంటంటే నీ మ్యారేజ్ ఆల్రెడీ వేరే సెట్ అయింది కాబట్టి నేను నీకు అడ్డము ఉండను, కానీ నేనైతే వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయను. మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్ని, నేను చనిపోయినాక వాళ్ళు ఏమవుతారో నాకు తెలియదు, కానీ నీకోసం చచ్చిపోతాను. ఇది లెటర్ సారాంశం. మంచి గిఫ్ట్ ఒకటి కొనుక్కొచ్చి అక్కడ పెట్టి, చాలా కాస్ట్లీ గిఫ్ట్, నీ మ్యారేజ్ గిఫ్ట్ ఇక్కడ పెట్టాను, మా వాళ్ళు ఏమంటారు దయచేసి వచ్చి తీసుకెళ్ళు లేదా పంపిస్తారు, యాక్సెప్ట్ చేయి, నా గిఫ్ట్ యాక్సెప్ట్ చేయి. ఇది జరిగిన సంఘటన. ఇది ఏంటంటే అర్థం కాంటే ఏంటంటే అసలు ఇక్కడ పొరపాటు ఎవరిది, లోపం ఎవరిదో నాకు అర్థం కానికి వస్తుంది. అది ఇంత ఇదిగా పెళ్ళికి యాక్సెప్ట్ చేసి అంతా రెడీ చేసి కొన్ని వేల మంది పెళ్ళికి అటెండ్ చేయడానికి ఇన్విటేషన్ కార్డ్స్ రెడీ చేస్తున్న సమయంలో ఇక్కడ మిస్టేక్ ఎవరిదో తెలియదు. తర్వాత ఆ అబ్బాయి చాలా బ్యాడ్ ఏంటంటే ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు. February 4, January 2 మా అమ్మాయి, February 4 ఆ అబ్బాయి సూసైడ్ చేసి చనిపోయాడు. నాకే లెటర్ రాశాడు, 3 పేజీల లెటర్ రాశాడు వాట్సాప్లో తెల్లవారుజాము 2:30కి. అసలే నేను అప్పటికే నిద్ర లేక నాకు కూడా అనిపించేది ఆ నెల రోజులు ఎట్లా ఉండేదంటే అసలు ఈ ఫ్యాన్ కురేసుకుంటే ఎలా ఉంటుంది అంటే అప్పుడు తను ఎలా బాధపడి ఉంటుంది, అసలు ఏమనిపించి ఉంటుంది, అసలు ఫ్యాన్కి ఊరేసుకున్న తర్వాత బతకాలనిపిస్తుందా, బతకాలనిపిస్తే అసలు సేవ్ అసలు ఆ అవకాశం ఉందా, చాలామందికి అనిపిస్తుందంట. కానీ అవకాశం లేదప్పుడు అందరూ గుర్తొస్తారంట, కానీ అవకాశం లేదు. అలా అనిపించేది నాకు కూడా. భయంకరమైన పరిస్థితి మధ్య దిక్కుదోచక గమ్యం తెలియక బిజినెస్ అన్ని పక్కన పడేసి పిచ్చోళ్ళలాగా మేముంటే ఈ సమయంలో 50 నుంచి నోట్ వచ్చింది. ఏమనంటే నేను నిజంగా పెళ్లి చేసుకుందామని వచ్చానండి, మా ఫ్యామిలీ నాకు పేరెంట్స్ లేరు కదా, మా ఫ్యామిలీకి లొంగిపోయాను, తప్పలేదు నేను కూడా ఉండలేను, చనిపోతున్నా అన్నాడు. మరి ఇది అసలు ఇది ఇక్కడి నుంచి ఇంకా ప్రాబ్లం నాకు. అసలు ఎవరి ప్రాబ్లం లేదు, కేవలం కమ్యూనికేషన్ గ్యాప్, అవగాహన లోపం, 2 నిండు ప్రాణాలు పోయినాయి. ఇది ఎవరిని మోసం అనాలో ఎవరిని మోసం అనకూడదు అసలు ఏంటి ఏం తెలియదు. అయితే దీన్ని విన్న వాళ్ళంతా రకరకాలు చెప్తుంటారు, అవన్నీ నేను యాక్సెప్ట్ చేయను. ఒకళ్ళు మోసం చేశారంటారు, ఒకళ్ళు మోసం చేయలేదంటారు, ఒకళ్ళేమో అబ్బాయి కావాలని మీ దగ్గరికి వచ్చాడంటారు. మీరు ఒక దెబ్బ కొడితే అబ్బాయి ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అయింది, లేకపోతే 29వ స్థానాలకు 2వ తారీఖు ఇన్విటేషన్ ఎలా ఉంటుంది అంటే విశ్లేషించేవాళ్ళు విశ్లేషిస్తున్నారు. కానీ ఈ లోకంలో లేని ఒక కుర్రవాడి గురించి ఖచ్చితంగా తప్పు మాట్లాడకూడదని నా ఉద్దేశం. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, అందుకే ఈరోజు కూడా తన గురించి నేను తప్పుగా మాట్లాడను. ఒకవేళ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన రోజు ఒక శూన్యంలాగా ఒక వర్క్షాప్ లీడర్గా కొన్ని వేల మందికి ఫ్యామిలీస్ కలిపాను, స్టూడెంట్స్తో మాట్లాడాను, సుమారుగా 7 రాష్ట్రాల్లో మాట్లాడాను, రాష్ట్రపతి అవార్డు తెచ్చుకున్నాను. అలాంటిది నా ఇంట్లోని ఇలాంటి ప్రాబ్లం వస్తే మనం ఎవరికి చెప్పగలం అని చెప్పి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే
ఇక లైఫ్లో నేను స్పీచెస్ మాట్లాడకూడదు, లైఫ్లో ఇక నా నోరు తెరవకూడదు, అలాంటి అర్హత లేదు. ఇది నేను తీసుకున్న నిర్ణయం. కానీ ఆ తర్వాత వస్తున్న ఫ్రెండ్స్, రిలేషన్స్ చాలామంది, కొన్ని వందల మంది వచ్చి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మమ్మల్ని ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నప్పుడు, వాళ్ళందరి నోట్లోంచి వస్తున్న మాటలు గమనిస్తుంటే, అక్కడ పలానా అమ్మాయి చనిపోయిందండి, ఇక్కడ పలానా అబ్బాయి చనిపోయాడండి, ఇప్పుడు కూడా రోజు టీవీలో చూస్తున్నాం కదా, ఇప్పుడు కూడా నేను చూస్తూనే వచ్చి ఇక్కడికి. తెలంగాణలో ఒక అమ్మాయి ఇందాక సూసైడ్ చేస్తుంది, కంటిన్యూస్గా చూస్తున్నాం. ఇక్కడ అలా చెప్తున్నారు, అక్కడ చనిపోతున్నారండి, ఇక్కడ చనిపోతున్నారు. నిద్రలేని రాత్రుల్లో నాకు వచ్చిన ఆలోచన, మా అమ్మాయి చనిపోయిన 6వ రోజు వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు ఇలా ఎంతమంది చనిపోతున్నారు, అసలు ప్రేమకి ఎంతమంది చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుని ఎంతమంది చనిపోతున్నారు. ఒక చిన్న ఎంక్వైరీ చేపిస్తే సుమారుగా ఎవ్రీ 40 సెకండ్స్కి ఒక మనిషి ఏదో ప్రాబ్లంతో చనిపోవడం. రోజుకి ఇండియాలో 28 మంది ప్రేమ కోసం చనిపోవడం. 28 మంది, అది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. అంటే పెరుగుతూ వస్తుంది, డే బై డే, ఇయర్ బై ఇయర్ అది పెరుగుతూ వస్తుంది. సంవత్సరం మొత్తం మనం ఒక రిపోర్ట్ ఇచ్చేస్తున్నాం సెంట్రల్ నుంచి, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ అనో, తెలంగాణ సెకండ్ ప్లేస్ అనో, ఏదో సెంచరీలు కొట్టేదానికి మళ్ళీ సొల్యూషన్ తెలియట్లేదు. అప్పుడు అనిపించిన ఆలోచన నాకు ఒకరోజు, మనం ఇన్నాళ్ళు బిజినెస్ గురించి మాట్లాడాం, లైఫ్ గురించి మాట్లాడాం, సక్సెస్ గురించి మాట్లాడాం, అసలు ఈ రోజు నుంచి ఇది ఎందుకు మాట్లాడకూడదు, ఏమన్నా ఉపయోగపడుతుందా అనే ఆలోచనతో కొంతమంది పెద్దలతో నేను షేర్ చేసుకున్నప్పుడు, పెద్దవాళ్ళతో, మంచి ఆలోచన అండి, కావాల్సిన నాలెడ్జ్ ఇస్తే బాగుంటుంది అని అందరూ సహకరించినప్పుడు, హోమ్ మినిస్టర్ గారితో కూడా సహకరించినప్పుడు, ఖచ్చితంగా ఇది డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది, మీరు చేయండి అని చెప్పినప్పుడు, జనవరి 28 ఈ ఫౌండేషన్ మనం స్టార్ట్ చేసాం. జనవరి 28 స్టార్ట్ చేసిన తర్వాత నేను గమనించింది, లాస్ట్ 1 ఇయర్లో సుమారుగా 25 మంది అఫీషియల్గా మా దగ్గరకు వచ్చి, మేము ఇలాంటి డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చాము, సూసైడ్ చేసుకుందాం అనుకుని బయటకు వచ్చామని పేరెంట్స్ కూడా తీసుకొచ్చి మాట్లాడిన మాటలు ఈరోజు ఒక మానసిక తృప్తి. ఎందుకంటే ఆ ఫౌండేషన్ పెట్టారు, నాకు చాలామంది చెప్పారు, ఏమంటే సార్ దయచేసి అయిపోయింది, అది అయిపోయింది, మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు. ఏమన్నారంటే తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, ఫౌండేషన్ పెడుతున్నది ఒక తప్పుడు నిర్ణయం. ఎందుకంటే ఎవరు వినరు, మనం చెప్పేది మనం చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారు. ఉదరా ప్రయాస. 2, మీకు పుండు మీద కారం చల్లినట్టే. ప్రతి ప్రోగ్రాంకి మీరు వెళ్ళినప్పుడల్లా ఈ పాటలు వేస్తుంటారు, మీరు కూర్చొని చూడాలి. ఎవరో ఒకళ్ళు ఆత్మహత్యలు మాట్లాడుతుంటారు, అవి చెవులతో వింటూ ఉండాలి. ఇంకా మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, అవి ఇంకా భరించలేం. ఎందుకు భరించలేమంటే అది మన ఇంట్లోనే మనం చెప్పుకోలేకపోయాం, మరి ఇంతమందిని ఎట్లా ఇదంట, రకరకాల ఆలోచన చెప్పి దయచేసి ఆలోచన మానుకోండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ పుండు మీద కారం గాయం లేపినట్టే అని. సరే, ఒక నిర్ణయం తీసుకుందాం. కానీ మన ఫస్ట్ యానివర్సరీకి ఇక్కడ ఎవరు వచ్చారో నాకు తెలియదు, కానీ ఆ రోజు అనిపించింది మేము సరైన నిర్ణయం తీసుకున్నాము. దేవుడు ఏదో ఒక చిన్న బాధ్యత అప్పచెప్పాడేమో అని ఒక సాటిస్ఫాక్షన్తో ఆ రోజు ఆ ప్రోగ్రాం క్లోజ్ చేశాను. ఎందుకంటే అంతమంది వచ్చి, అంతమంది మాట్లాడుతూ, అంతమంది రిలీజ్ అవుతూ, ఆ రోజు స్టేజ్ మీద కూడా మీరు చూసుంటారు ఉంటే కనుక, ఆడపిల్లలు వచ్చి మాట్లాడటం. నాకు తెలిసి ఒక్కోసారి అయితే రాత్రి చనిపోదాం అనుకున్నానండి అని వచ్చిన వాళ్ళు కూడా నాకు. అది తృప్తిగా చేస్తున్న కార్యక్రమంలో ఈరోజు మీతో కలవటం చాలా సంతోషం. కొంత సమయం మీ టైం మాకు ఇచ్చినందుకు మరొకసారి ఫౌండేషన్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు, కొంతమందికి ఇప్పుడు ఉపయోగపడవచ్చు, కొంతమందికి రేపు ఉపయోగపడవచ్చు, కొంతమందికి 5 years తర్వాత ఉపయోగపడవచ్చు. కానీ ఇక్కడ మాట్లాడే ప్రతి మాట మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, అది మాత్రం మాకు తెలుసు. ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయాలనుకున్నప్పుడు మేనేజ్మెంట్ వారికి సహకరించిన ధన్యవాదాలు తెలియజేస్తూ, రకరకాలుగా సూసైడ్స్ ఉన్నాయి, జాబ్స్ రాలేదని సంథింగ్, అన్నింటిలో కల్లా ఎక్కువగా చనిపోతుంది ప్రేమ కోసం. ఓకే, ప్రేమించాలి, తప్పలేదు. ఎందుకంటే అసలు ప్రేమ లేకుండా ప్రపంచం లేదు. సార్ అసలు సృష్టి అంటేనే ప్రేమ, సృష్టిని చూస్తేనే ప్రేమ తెలుస్తుంది. ప్రేమ అనే పదం చుట్టూ
ఈ ప్రపంచం తిరుగుతుంది, ఇది వాస్తవం. అది ఎవరి ప్రేమైనా కావచ్చు. 2, ఎందుకు ఆ పదం చుట్టూ అంతగా తిరుగుతామంటే మనం ప్రేమతో నిర్మించబడ్డాం కనుక, మనలో ప్రేమ ఉంది కనుక, మనల్ని ఇతరులు ప్రేమించాలి అనుకుంటాం కనుక. చూడండి, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించమని ఏమనుకుంటారు? అమ్మ నాన్న ప్రేమిస్తే బాగుండు అనుకుంటారు, లేదా భార్య ప్రేమిస్తే బాగుండు అంటారు, భర్త ప్రేమిస్తే బాగుండారు, లేదా తోటి మనిషి ప్రేమిస్తే బాగుండారు. ఇదంతా కూడా ప్రేమే. అంత ప్రేమలో మనం గమనిస్తే ఈ పదాన్ని లవ్, 4 అక్షరాల లవ్ లేదా 2 అక్షరాల ప్రేమ, ఈ ప్రేమ అనే పదం మీద ప్రపంచంలో కొన్ని కోట్ల పాటలు రాశారు. కొన్ని కోట్ల పాటలు, ఇంక దేనికి అన్ని పాటలు రాయాలి. అయితే పుస్తకాలు రాసింది కూడా, రైటర్స్ అంతా కూడా పుస్తకాలు రాసింది కూడా ఎక్కువ దేని మీద? ప్రేమ మీదే. ఈరోజు మూవీస్ చూస్తే అది ఎలాంటి సినిమా అన్నా కావచ్చు, దాంట్లో ఏముంటుంది? ఆఖరికి 60 ఏళ్ళు కూడా ప్రేమిస్తాను అంటే తప్పులేదు. ప్రేమే. ప్రతి మూవీలో ఉండేది ప్రేమే, ప్రతి సీరియల్లో ఉండేది ప్రేమే. ఆ ప్రేమ కొరకే గొడవలు, ఆ ప్రేమ కొరకే తిట్టుకోవటాలు, ఆ ప్రేమ కొరకే కొట్టుకోవటాలు, ఆ ప్రేమని లాక్కోవాలనుకోవడం, ఆ ప్రేమని దోచుకోవాలనుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ 4 అక్షరాల పదాల కోసమే అనేక మంది ప్రాణం పెట్టారు, అనేక మంది ప్రాణాలు తీశారు ఈ 4 అక్షరాల పదం కోసమే. అయితే ఎస్ఎంఎస్ లాంగ్వేజెస్లో అంట ఒక సర్వే ప్రకారం ఎస్ఎంఎస్ లాంగ్వేజ్లో అత్యధికంగా టైప్ అయ్యే పదం ఐ లవ్ యూ. అలానే ఇంకో సర్వేలో చెప్తుంది మెయిల్స్లో అత్యధికంగా వాడే పదం కూడా ఐ లవ్ యూ. మెయిల్స్లో అత్యధికంగా వాడే పదం. అంత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పదం మనం బాగా గమనించాల్సిందంటే, అదే సమయంలో ఏ పదాన్ని అపార్థం చేసుకోనంతగా మనుషులు అపార్థం చేసుకుంది కూడా ఈ పదాన్ని. అర్థం చేసుకోవాలా, ఏం చేసుకున్నారు? అపార్థం చేసుకున్నారు. అది కూడా ఎక్కువ ఈ పదాన్నే అర్థం చేసుకున్నారు. ఇక్కడ గమనిస్తే నేను ఈరోజు ఒక 10 నిమిషాలు, యాక్చువల్లీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇంకోసారి మనం మాట్లాడుకున్నాం, విలువైన వ్యక్తులు ఉన్నారు కనుక కొంచెం 10 నిమిషాలు జనరల్గా వాడే మాట, అందరు సాధారణంగా వాడే మాట. ప్రేమ అనుకొని మోసపోతున్న మరొక 2 పదాలు. ఒకటి లవ్, 2 మీరు కామన్ తెలిసిన వాడే, చెప్పగలరా? ఇన్ఫ్రాక్చుయేషన్, ఆకర్షణ. ఇంకొకటి లస్ట్. లవ్, లస్ట్, ఇన్ఫ్రాక్చుయేషన్. ఈ మూడిటికి తేడా తెలియకపోతే, ఈ మూడిటికి తేడా తెలియక ఈరోజు ప్రేమ అనుకొని మోసపోతూ, ప్రేమ అనుకొని అది దాన్ని బలంగా నమ్మి ప్రాణాలు తీసుకోవటం, ప్రాణాలు తీయటం చేస్తున్న జనరేషన్లో కొంత ఒక్క 10 మినిట్స్ మనం దాని గురించి పెద్ద పెద్ద మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన కొన్ని పదాలు మనం చూస్తే కనుక, లస్ట్. లస్ట్ అంటే మోహం, దాని తర్వాత వచ్చేది కామం. చాలామంది దీనికి కూడా, మన దరిద్రం ఏంటంటే దీన్ని కూడా లవ్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మోహం, కామం అంటే ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు కేవలం దానికోసమే ప్రేమిస్తారు. అవసరం తీరిపోగానే ఆ లక్షణాలు ఎలా కనపడతాయి అంటే, ఫస్ట్ మాట్లాడినంత బాగా మాట్లాడరు. ఫస్ట్ అసలు గంటల గంటల ఫోన్లో మాట్లాడిన వాళ్ళు ఆ అవసరం తీరిపోయినాక ఏం చేస్తారు తెలుసా? నాకేం పర్లేదు అనుకున్నావా, నేను ఖాళీగా ఉన్నాను అనుకున్నావా, మీతో గంటల గంటలు మాట్లాడటానికి, నీలాగా నేనేమన్నా తిరుగుతున్నాను రోడ్లు అంటే, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. చాలామంది దీన్ని కూడా ప్రేమ అంటారు. దీన్ని తీర్చుకోవడానికి ఏదేం చేస్తారు? మరి ముఖ్యంగా హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే రేపు హైదరాబాద్ ఈ ప్రోగ్రాం పెట్టాలి, రవీంద్ర భారతిలో పెట్టబోతున్నాం, తప్పదు, పెట్టాల్సిందే. దాన్ని తీర్చుకోవడానికి ఎక్కడెక్కడ ఆఖరికి వేసి దగ్గరికి వెళ్తాం. దాన్ని లస్ట్ అంటారు. అంటే ఆ కోరిక తీరగానే ఇంక ప్రేమ లేదు, దోమ లేదు. మనం గమనించవచ్చు, ఆ ఎదుటి వ్యక్తులు ఆ విషయాలు ఆ లక్షణాలు కనపడితే ముందు గంటలు గంటలు మాట్లాడి తర్వాత నాకేం పని లేదనుకుంటున్నావా అంటే అర్థమైపోయింది. దీని గురించి ఎక్కువ చెప్పను, ఇది సబ్జెక్టు పక్కన పెడదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో చాలా తక్కువ మంది పడతారు, కానీ పడేవాళ్ళ దగ్గర జస్ట్ 1% అంతే. కానీ 99% మోసపోతుంది కూడా ఉంది. ఇన్ఫ్రాక్చుయేషన్, చాలా ప్రేమ అనే ముసుగులో జరుగుతున్న ఇన్ఫ్రాక్చుయేషన్. దాంట్లో కొన్ని లక్షణాలు చెప్తాను ఇప్పుడు. ఇన్ఫ్రాక్చుయేషన్ అంటే వాంఛ, లస్ట్ అంటే మోహం, ఇన్ఫ్రాక్చుయేషన్ అంటే వాంఛ.
మనిషిని చూడగానే, ఎవరైనా మనిషిని చూడగానే, ఆడ మగ కావచ్చు మగాడిని కావచ్చు, చాలా తీవ్రంగా శరీరాన్ని కదిలించి వేస్తూ, జాగ్రత్తగా మనసును కాదు, శరీరాన్ని కదిలించి వేస్తూ జ్వలించేదే తాత్కాలికంగా జ్వలించేదే వాంఛ. ఈ ఇన్ఫ్రాక్చుయేషన్ ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ అపీరియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎక్స్టర్నల్ అపీరియన్స్ అంటే సిక్స్ ప్యాక్ ఉంది, ఎర్రగా ఉన్నాడు, అమ్మాయి భలే ఉంది, సూపర్గా ఉంది, వర్డ్స్ వస్తుంటాయి కదా మన దగ్గర నుంచి. మహేష్ బాబు లాగా ఉన్నాడు, ప్రభాస్ లాగా, చాలామంది అంటుంటారు నాకు ప్రభాస్ అంటాడు కావాలి, నాకు మహేష్ బాబులు అంటాడు కాదు. వాళ్ళిద్దరికే ఇప్పుడు ఇల్లు అవుతాయి, ఇంకెవరికి అవ్వవు. అంటే ఇదేం చేస్తుందంటే, ఈ ఇన్ఫ్రాక్చుయేషన్ ఉన్నప్పుడు కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏమనిపిస్తుంది? వాళ్ళ నుంచి గూస్ బంప్స్ వచ్చినట్టున్నాయి, గాల్లో తేలినట్టుంది, మేడలు కట్టినట్టుంది, ఎంత అందంగా ఉందో, బా ఏం బాడీరా. ఇవన్నీ కూడా ఎవరి నోట్ నుంచి వస్తాయంటే ఇన్ఫ్రాక్చుయేషన్ ఉన్న వాళ్ళ నుంచి వస్తాయి. అయితే ఇన్ఫ్రాక్చుయేషన్కి లవ్ కూడా దగ్గర లింక్ ఉంది. తర్వాత చెప్తాను. ఫిదా అయిపోయిన అంటారు. ఏమంటారు? ఆ అమ్మాయి అందని ఫిదా అయిపోయారా? ఫిదా అంటే ఇన్ఫ్రాక్చుయేషన్, అది లవ్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ట్రూ లవ్ కాదు. ఒకటి, బయట ఉండే వాటిని ఎక్కువగా గమనిస్తూ ఉంటుంది ఇన్ఫ్రాక్చుయేషన్. అదే లవ్ అయితే ఎప్పుడు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మారిపోయే బాహ్య రూపాన్ని ఇష్టపడదు. లవ్ ఇష్టపడుతుంది కానీ దానికే ఇంపార్టెన్స్ ఇవ్వదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి బాహ్య రూపం మారిపోతుందా? మారిపోదా? మారిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి. షాపింగ్ బయలుదేరి వస్తారు కొంతమంది. ఎలా వస్తారు? చాలా గ్లామర్గా వస్తారు. అదే అమ్మాయి సాయంత్రం దాకా షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మేకప్ అంతా పోయి. అంటే సమయం కొన్ని గంటలకే మారిపోయే బాహ్య సౌందర్యం, లేదా ఏదైనా ప్రాబ్లం రావచ్చు, హెల్త్ ప్రాబ్లం రావచ్చు, రకరకాల కారణాల వల్ల ఇబ్బంది పడవచ్చు. లవ్ ఎప్పుడు కూడా కొన్ని సమయాల్లో అందంగా కనపడి, కొన్ని సమయాల్లో ఇంకొక రకంగా కనపడి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోయే బాహ్య అందాన్ని మాత్రమే చూడదు. గుర్తుపెట్టుకోండి. రెండోది, చాలామంది అంటారు నాకు ఇష్టమైంది, నాకు భలే ఫీలింగ్ కలుగుతుంటారు కదా, నాకు భలే ఫీల్ అవుతుంది, అమ్మాయి చూస్తే భలే ఫీల్ కలుగుతుంటారా, భలే గుడ్ ఫీల్ అంటారు. ఇన్ఫ్రాక్చుయేషన్. ఇక్కడ బాగా గమనించండి, ఫీలింగ్స్ అనేవి ఆల్వేస్ టెంపరీ. బాగా గుర్తుపెట్టి, ఫీలింగ్స్ అనేవి ఆల్వేస్ టెంపరీ. ఎందుకంటే ఫీలింగ్స్ అనేవి ఒకరోజు ఎక్కువగా ఉంటాయి, మరుసటి రోజు ఆ ఫీలింగ్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఒక అందమైన వారిని చూసినప్పుడు, లేదా ఒక అందమైన ప్రదేశం చూసినప్పుడు, ఒక అందమైన వస్తువును చూసినప్పుడు ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. కానీ దానికంటే అందమైన దాన్ని చూసినప్పుడు, దానికంటే అందమైన మనిషిని చూసినప్పుడు, దానికంటే అందమైన ప్రదేశాన్ని చూసినప్పుడు మన ఫీలింగ్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా మారిపోతుంది. అంటే ఫీలింగ్స్ ఈజ్ ఆల్వేస్ టెంపరీ. లవ్లో ప్రేమ అనేది ఎప్పుడు ఫీలింగ్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనేది ఫీలింగ్ కాదు, ప్రేమ అనేది కమిట్మెంట్. అది ఎప్పుడు పడితే అప్పుడు ఫీలింగ్స్ మార్చుకోదు. ప్రేమలో పడటానికి కూడా ఇన్ఫ్రాక్చుయేషన్ తోడ్పడుతుంది, కానీ ఖచ్చితంగా ఇన్ఫ్రాక్చుయేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫ్రాక్చుయేషన్ లేకుండా లవ్ రాదు. ఇన్ఫ్రాక్చుయేషన్ ఉంటుంది కానీ ప్రేమలో పడటానికి. కానీ ఎప్పుడైతే నిజంగా మనం ప్రేమించామో ఇంకా ఫీలింగ్స్ ఉండవు, ఓన్లీ కమిట్మెంట్ మాత్రమే ఉంటుంది. కమిట్మెంట్ లేకుండా నీ ప్రేమ మరొకరిని చూసి ఫీల్ అవుతుందంటే నీది ప్రేమ కాదు, డ్రామా. ఇంకొకళ్ళని చూసి, ఒకళ్ళకి చెప్పి ఇంకొకళ్ళని చూసి నువ్వు ఫీల్ అవుతున్నామంటే ఖచ్చితంగా అది ప్రేమ కాదు. ఎవరైనా కావచ్చు, అబ్బాయినా అమ్మాయినా. ఇక్కడ పెద్ద అబ్బాయిలంతా మోసగాళ్ళు ఏం కాదు, అమ్మాయిలు కూడా ఉన్నారు. కాబట్టి ఇద్దరికి రైట్. మూడవది, ప్రేమ ఏదైనా త్వరగా, ఇన్ఫ్రాక్చుయేషన్ ఏదైనా త్వరగా కావాలని కోరుకుంటుంది. ఎంత ఆత్రం, ఎంత ఆత్రం. దానికి మెసేజ్లు పెడుతుంటారు, ఆ ఫోటో పెట్టవా, ఈ ఫోటో పెట్టవా, ఇది పెట్టవా, అలా మాట్లాడవా, ఇలా మాట్లాడవా, తొందర. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రేమించిన వ్యక్తితో తొందర పడుతున్నట్టు అర్థం ఏంటంటే ఇంకా కమిట్మెంట్ రాలా. ఇన్ఫ్రాక్చుయేషన్ తొందరగా కావాలనుకుంటుంది, అన్నీ తొందరగా అయిపోవాలనుకుంటుంది. తర్వాత మనకు లవ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
లవ్ అంటే అర్థం ఏంటంటే, ప్రేమ అంటే సరైన సమయం కొరకు ఎదురు చూస్తుంది, సరైన సమయం కొరకు ఆగుతుంది. అది ప్రేమ. ఆ సమయం రావాలి, ఆ సందర్భం రావాలి, అప్పటి వరకు ఆగగలుగుతుంది. అదే ఓర్పు, అదే ప్రేమ. ప్రేమకు టైం పడుతుంది ఖచ్చితంగా. ఇన్ఫ్రాక్చువల్స్ టైం అవసరం, మినిట్ చాలు. ఓకే, గుడ్ ఫీల్. అది ప్రేమగా మారటానికి ఖచ్చితంగా టైం పడుతుంది. అదేదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఈజీగా, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఏ సైటు? ఈ సైటా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అది ఫీలింగ్, కానీ కానీ దానికి ఒక మీనింగ్ ఉంది. అది కమిట్మెంట్గా మారటానికి ఈ ఫస్ట్ సైట్ ఉపయోగపడుతుంది. అది కమిట్మెంట్ అయితే అప్పుడు అనొచ్చు, నా ఫస్ట్ చూపులో నిన్ను ప్రేమించాలని. నువ్వు ఫస్ట్ చూపులో ఒకరిని ప్రేమించి రెండో చూపులు ఇంకొకరిని ప్రేమిస్తుంటే నీది ప్రేమ ఎట్లా అవుద్ది? నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఒకవేళ మీరు ఆ స్టేజ్లో ఉన్నారు కనుక, ఒక నిజంగా అలాంటి ఫీలింగ్స్ ఉంటే ఈరోజు తీసేయండి వాటిని. మీరు ఎవరు నిజంగా ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమించండి. ఇలా అనిపిస్తుంటే దాన్ని సరి చేసుకోండి. ఓకే, ఇది ఏదో ప్రాబ్లం అవుద్ది, ఇది పొరపాటు జరుగుతుంది, నాలో పొరపాటు జరుగుతుంది, నేను పొరపాటుగా ఆలోచిస్తున్నాను, దీనివల్ల ప్రమాదం ఉంది, దీనివల్ల నేను చస్తాను, లేకపోతే ఎదుటి చస్తారు, జీవితాలు నాశనం చేస్తాం, కుటుంబాలు నాశనం చేస్తాం, తల్లిదండ్రులు రోడ్డుకి ఎక్కిస్తాం అని ఆలోచించుకోకపోతే, మన విజయవాడ ఒకటి చంపేశాడు, మన కడపలో ఒకటి చంపేశాడు, కొట్టి 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 చంపేశాడు ఒకడు, 14 స్టేర్లు బిల్డింగ్ నుంచి తోసేశాడు ఒకడు. ఏం సాధించాడు? లాయర్ చదువుకొని. చిన్న చిన్న వాళ్ళు కాదు వీళ్ళు, తెలియని వాళ్ళు కాదు, ఐఐటి చదివిన వాళ్ళు, లా చదివిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు, లెక్చరర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు. నాకు దక్కని చంపేసి ఏం మిగిల్చారు? అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబం మొత్తం నాశనం. నువ్వు వెళ్ళి జైల్లో కూర్చున్నావు, నీ కుటుంబం మొత్తం నాశనం. ఎలాంటి నాశనం తెలుసా? మీ తల్లిదండ్రులు జీవితాంతం నింద మోస్తూ. ఏమి నింద? వాళ్ళ అబ్బాయి ఆట చేశాడంట, అమ్మాయి ఆట చేసిందంట, వాళ్ళ అబ్బాయి ఆట చేశాడంట, వాళ్ళ అమ్మాయి ఆట చేశాడంట. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బయటికి రాలేక, ఎక్కడికైనా బయటికి వస్తే పిచ్చి పిచ్చి అది అంటారు, కుక్క బతుకు అంటారు. అలాంటి బతికేది తల్లిదండ్రులు. చంపినా చచ్చినా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అలాంటి లక్షణాలు మనలో ఉంటే, లేదా మన ఫ్రెండ్స్లో ఉంటే, దయచేసి మనం కనుక కొంత ఇనిషియేటివ్ తీసుకుంటే కొంతమందికి హెల్ప్ చేయొచ్చు. అదే సమయంలో మీరు ఒక్కొక్కళ్ళు ఇక్కడ మనం చెప్పాను, ఇక్కడ ఏదో 200 మంది ఉన్నారు, 250 మంది ఉన్నారు కాదు, అది ఒక 10 మందికి మనం షేర్ చేయగలిగితే, నాకు తెలిసి 24 గంటలు 2500 మందికి షేర్ అవుతుంది. నిజంగా కనుక మనసు ఉంటే, ఏదో కాస్త సరదా కూర్చొని నవ్వుకున్నా, లేకపోతే చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోయామంటే అది పని జరగదేమో. కానీ దానికోసం మేము పని చేయట్లేదు. కానీ ప్రేమకు టైం పడుతుంది. నువ్వు ప్రేమించే వ్యక్తి దేనికోసమైనా వెయిట్ చేయగలుగుతున్నారా? వెయిట్ చేయగలుగుతున్నారా లేదా? ఇది గుర్తుపెట్టుకోండి. 4వ పాయింట్, చాలామంది అంటారు ప్రేమ గుడ్డిదని. ప్రేమ గుడ్డిదా? గుడ్డిదా? ఇన్ఫ్రాక్చుయేషన్ ఇస్ బ్లైండ్. ప్రేమ గుడ్డిది కాదు ఎప్పుడు కూడా. ఇన్ఫ్రాక్చుయేషన్ ఇస్ బ్లైండ్. ఎందుకంటే వాస్తవం ఒకటి ఉంటుంది, మనం చూసేది ఒకటి ఉంటుంది. ఇన్ఫ్రాక్చుయేషన్ ఉన్న వాళ్ళకి వాస్తవం ఒకటి ఉంటుంది, మనం చూసేది ఒకటి ఉంటుంది. మనం ప్రేమించేటప్పుడు, ప్రేమిస్తున్నాం అనుకునేటప్పుడు, గుడ్డిగా ప్రేమిస్తున్నాం అనుకునేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తిలో తప్పులేమి మనకు కనపడవు. తప్పులేమి కనపడవు. అది నిజంగా తప్పులైనా కూడా మనకు తప్పు అనిపించదు. అది ఏదైనా కావచ్చు, అది హ్యాబిట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్రాఫ్ట్ స్టైల్ కావచ్చు, డ్రెస్ స్టైల్ కావచ్చు. అప్పుడేమంటారంటే, అమ్మాయి నలుగురితో మాట్లాడుతుంది అనుకోండి, అమ్మాయి సోషల్, అందరితో బాగా మాట్లాడుద్ది అంటారు. తర్వాత నువ్వు మాట్లాడుతూ నాకు ఇష్టం లేదంట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అది అబ్బాయిలేనంతే, ఒక మెసేజ్ పెట్టకపోతేనే వచ్చిన సందర్భం చెప్తే, ఇక్కడ వచ్చింది మెసేజ్ సందర్భం. తల్లిదండ్రులు ఏంటమ్మా అరగంట లేట్ అయింది కాలేజీ నుంచి అని అడిగారు అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఏమంటారు? మాకు తెలీదా? మాకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదనుకుంటున్నావా? మీ కాలంలో ఉన్నాం అనుకుంటున్నాం మేము? ఇన్ని మాటలు చెప్తారే, ఎంత గింజుకుంటారే. అదే లవర్ కనుక ఒక అరగంట మెసేజ్ లేట్ పెడితే వాడిని బతిలాడుకొని గంటలు బతిలాడతారు మీరు. గంటలు. అది బంగారం, ఇది బంగారం, అది బంగారం, అది చిన్న, అది కన్నా, అది పొన్న.
తల్లిదండ్రులు అడిగితే మాకు తెలీదా, మాకు అమ్మాత తెలీదా, మేము చిన్నపిల్లలు అనుకున్నావా అంటారు. ఎందుకు అడుగుతారు మా ఇల్లు? ఎందుకు అడుగుతారు? మీరేమంటారు తెలుసా? నాకు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయవాకు, నా ఫ్రెండ్స్ దగ్గర నాకు డిస్టర్బెన్స్గా ఉంది, నా ఫ్రెండ్స్ దగ్గర నా పరుగు పోతుంది. ఎందుకు చేస్తారు అసలు ఎన్నిసార్లు? ఎందుకు చేస్తారు లేట్ అయితే? నిన్నగాక మొన్న రోడ్డు మీద నుంచి నలుగురు తీసుకెళ్ళి దారుణంగా రేప్ చేసి చంపారు సాయంత్రం 7 గంటలప్పుడు. అవన్నీ చూస్తున్నప్పుడు మీ తల్లిదండ్రులకు ఆ భయం ఉండదు? ఉండే కదా ఫోన్ చేస్తారు. మనం మాత్రమే ఉంటాం, నా జీవాకు ప్రెస్టేజ్ మాకేడ. ఆ ప్రేమ అర్థం కావట్లేదు. ఇక్కడ గమనిస్తే నిన్ను ప్రేమించే వ్యక్తి వెయిట్ చేయగలుగుతున్నాడా లేదా దేనికోసమైనా? తర్వాత తప్పులు ఉన్నా కనపడకుండా కళ్ళు మూసేస్తుంది ఇంట్రాక్చుయేషన్. కానీ మాట తేడా వస్తే, మెసేజ్ పెడతాం లేట్ అయిందనో, రిప్లై ఇవ్వటం లేట్ అయిందనో, ఒకళ్ళ అభిప్రాయ భేదం ఒకళ్ళ తేడా వస్తే అప్పుడు బయటకు వస్తాయి తప్పులు. నాకు తెలిసిన ఇలాంటి దానివని నెల రోజులు గమనిస్తున్నా నేను. నాకు రిప్లై ఇవ్వట్లేదు, నువ్వు ఈ మధ్య డల్గా ఉంటున్నావు, నాకు ఎక్కువ టైం కేటాయించట్లా, అప్పుడు వస్తాయి తప్పులని. అప్పుడు వాళ్ళ నుంచే వస్తాయి, నాకు తెలుసురా నువ్వు వెదవని. ఈ సాయంత్రం లేచి నలుగురు కలిసి ఆడ తిరుగుతావు నాకు తెలుసు, నువ్వు లేచిన నువ్వు సాయంత్రం అయితే ఏ బార్లో కూర్చుంటా కూడా నాకు తెలుసు అంటే అప్పుడు తప్పకూడదు. ముందు చెప్తే పార్టీయా ఎంజాయ్ అంటారు. అప్పుడేమంటారు తెలుసు, నాకు తెలుసురా మీరంతా సాయంత్రం చేరి ఏం చేస్తారు అక్కడ అంటే. తప్పులు ఎత్తి చూపటం మొదలుపెట్టింది ఇన్ఫ్రాక్చుయేషన్. ఇన్ఫ్రాక్చుయేషన్లో భయం ఉంటుంది. ఇన్ఫ్రాక్చుయేషన్ ఏముంటుంది? భయం ఉంటుంది. ఏం భయం చెప్పమంటారా? ఈ భయంతో ఏం చేస్తుంటారంటే, నన్ను కాదంటదేమో, నన్ను కాదంటాడేమో, నాకంటే అందమైన అమ్మాయి కనపడితే వెళ్ళిపోతాడేమో, నాకంటే అందమైన అబ్బాయి కనపడితే వెళ్ళిపోతాడేమో, ఇలాంటితో ఏం చేస్తుంటారంటే ఎక్కువగా ఏదో ఒక అట్రాక్షన్స్ ద్వారా వాళ్ళని దగ్గర ఉంచుకోవాలనుకుంటారు. ఆ భయం వెళ్ళిపోతాడేమో. అందుకే ఏదో ఒక అట్రాక్షన్స్ ద్వారా తనతో ఉంచుకోవాలనుకుంటారు. దానికోసమే రకరకాల గిఫ్ట్లు కొని పెడుతుంటారు, రకరకాల పార్లర్కి తీసుకెళ్తుంటారు, రకరకాలుగా షాపింగ్ చేపిస్తుంటారు. మన గుంటూరు తక్కువే, మన బెటర్, ఇంకా తొందరగా ఇప్పుడే వస్తుంది, గుంటూరుకు కూడా వస్తుంది త్వరలో. కొన్ని మేజర్ సిటీస్లో అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది. రకరకాల షాపింగ్స్ చేపిస్తారు, రకరకాల బట్టలు కొని పెడుతుంటారు, రకరకాల గిఫ్ట్లు కొని పెడుతుంటారు. ఎందుకంటే భయం. అప్పులు చేసుకొని పెడుతుంటారు, ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసుకొని పెడుతుంటారు. ఎందుకు? వెళ్ళిపోద్దేమో, ఇంకోటి సరే రాడు. ప్రేమలో భయం ఉండదు, ఇది ఇన్ఫ్రాక్చుయేషన్లో భయం ఉంటుంది. ప్రేమలో భయం ఉండదు. ఎందుకు భయం ఉండదంటే, ప్రేమ కమిట్మెంట్గా మారిన తర్వాత వాళ్ళు ఇంకొకరికల్లే చూడరు. ఆ భయం మనలో ఉండకూడదు. ప్రేమ ఉన్న చోట అనవసరమైన భయాలు ఉండదు, అనవసరమైన భయానికి లోనేవో. ఒకవేళ ఎదుటి వ్యక్తి వెళ్ళిపోవాలనుకుంటే ఏం చేస్తుంది? నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎదుటి వ్యక్తి వెళ్ళిపోవాలనుకుంటే ఏం చేస్తారు? థ్యాంక్స్ బాయ్, అంతే కదా. తుమ్మితే ఊడిపోయి ముక్కుంటే అంతా ఊడితేస్తా. ఎందుకు అంటున్నాను నేను అన్నమాట? మన వాళ్ళు కానివప్పుడు నువ్వు నాకు వద్దని వెళ్ళిపోతున్నప్పుడు, నువ్వే కావాలి నాకు, నువ్వు వద్దురా బాబు పో అంటే నువ్వే కావాలి, లేకపోతే నేను ఉండలేను, లేకపోతే నేను చచ్చిపోతా. అమ్మాయి కాదని చచ్చిపోవడం ఏంది? నాకు చెప్పినట్టు మీరావళి గారు, నువ్వే కావాలి లేకపోతే చంపేస్తా, ఇది ప్రేమ కాదు, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ పాయింట్ అంటే, ఇన్ఫ్రాక్చుయేషన్ చాలా షార్ట్ టైం ఉంటుంది, వాంఛ చాలా షార్ట్ టైం ఉంటుంది. ఒక డోపమైన్ అండ్ ఆక్సిటోపస్ ఎబినెఫ్రిన్ అనే ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయంట ఆ ఇన్ఫ్రాక్చుయేషన్ వచ్చినప్పుడు. మానసిక శాస్త్రవేత్త చెప్పినట్టు. ఒకవేళ ఒక యూనివర్సిటీలో షిండే అనేటువంటి ఒక సోషల్ బయాలజిస్ట్ ఒక పరిశోధన చేశారంటే, ఏమనంటే సోషల్ బయాలజిస్ట్ 5,000 మందిని బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తే, ఈ ప్రేమించాం అనుకునే వాళ్ళని, ప్రేమికులను కాదు, ప్రేమించాం అనుకునే వాళ్ళని 5,000 మందిని బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తే, ఆ పరిశోధనలో 37 సంస్కృతుల వాళ్ళు, ఒక సంస్కృతి వాళ్ళు కాదు, 37 రకాల సంస్కృతుల వాళ్ళని 5,000 మందిని బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తే, వాళ్ళకి గాల్లో తేలినట్టు, ఏదో జరిగిపోయినటువంటిలో ఒక భ్రమలో ఉన్నట్టు అనిపించి, ఆ ఫీలింగు 18 నెలల నుండి 3 years వరకు, అంటే 36 నెలల వరకు మాత్రమే ఉంటుంది. 18 నెలల నుంచి 36 నెలల వరకే ఉంటుంది. ఇది షిండే అనేటువంటి ఒక శాస్త్రవేత్త చేసింది. అయితే అదే సమయంలో ఆ తరువాత ఈ కాలంలో కొంత డెవలప్ అయిన తర్వాత కనర్ అనేటువంటి మానసిక శాస్త్రవేత్త తన పరిశోధనలో కనిపెట్టింది ఏంటంటే, ఇప్పుడు అది 3 నెలలు మాత్రమే ఉంటుంది, తగ్గిపోయింది పీరియడ్.
18 నుంచి 36 పోయి ఇప్పుడు ఎంత వచ్చింది? 3 నెలలు మాత్రమే ఉంటుంది. అంటే 3 నెలల్లో ఏమైపోతుంది? మార్చేస్తున్నాం. ఇతని బాలేదు, అతను బాలేదు, ఇతను మార్చేసుకుంటున్నాం. అది ప్రేమని పేరు పెడుతున్నాం. తర్వాత ఇన్ఫ్లాక్చువేషన్ స్వార్థంతో ఉంటుంది. ఎదుటివారు ఏమైపోయినా పర్లేదు, నేను మాత్రం బాగుండాలనుకుంటుంది ఇన్ఫ్లాక్చువేషన్. నా అవసరాలు తీరాలి, నా లగ్జరీ కావాలి, నాకు కావాల్సినవి సమకూర్చాలి. అవి చేయని రోజు అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు ఎదుటి వాళ్ళ మీద. ఇది ఇన్ఫ్లాక్చువేషన్ ఉంటుంది. లవ్లో స్వార్థం ఉండదు. లవ్లో ఎప్పుడు కూడా నేను అని రాదు, మనం అని వస్తుంది. మనం అని వస్తుంది. నేను, నాకు, నాది అని వస్తుందంటే లవ్ కాదు. ఇద్దరున్నప్పుడు మనం మనం అని వచ్చేదే నిజమైన ప్రేమ ఉంటుంది. అంటే ప్రేమించిన వారికి ఇబ్బంది ఏది రాకూడదు ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఒక్కొక్కటి విశ్లేషించి చెప్పాలంటే 3 గంటల వర్క్షాప్ చేయొచ్చు. కానీ అది ఇప్పుడు కాదు, ఇంకో సందర్భం వస్తే కలుస్తాం. అలా అలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తాం. నేను మొన్న వచ్చినప్పుడు చెప్పాను, గుంటూరులో స్పందన ఎంట్రన్స్ ఫౌండేషన్ తరఫున సైకలాజికల్ రీసెర్చ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని. బహుశా ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలోనే అదొక పెద్ద సంస్థ ఇది. గుంటూరులో, ఇండియాలో అలాంటి సంస్థ ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా ఈ కార్యక్రమాలు చేద్దాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు ప్రేమించొద్దని చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఫెయిల్ అయితే, ఒకవేళ మోసపోతే దానివల్ల పోయిందేం లేదు. విలువైన జీవితం దేవుడు మనకి ఇచ్చింది. ఇందాక చెప్పారు మీరవాళ్ళు గారు, 1,000,000 మంది కణాల్లో నుంచి. ఒకసారి ఊహించారు ఎప్పుడన్నా? అది ఊహించారా? చిన్న ఫైనల్ మాట చెప్తాను. సార్ చెప్పారు, అయినా కూడా ఇంకోసారి రిపీట్ చేస్తాను. అది అండకణం 1, శుక్రకణం ఇందాక ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి కోటి అనుకుందామండి. 120 కోట్లు 140 కోట్లు పక్కన ఒక కోటి. అండకణం 1. టైం ఎంత? 72 అవర్స్. 72 అవర్స్ తర్వాత ఇది చనిపోతుంది. ఈ కోటి దీన్ని రీచ్ అవ్వడానికి 72 అవర్స్లో పరిగెడితే ఒకసారి ఇమాజిన్ చేయండి. కోటి 90 లక్షలు, 80 లక్షలు, 70 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 50, 40, 30, 20, 10 లక్ష, 10,000, 9,000, 100, 1000, 100, 90, 80, 70, 10, 9, 8, 7, 5, 4, 3, 2. ఏమనుకుంటాను, మాకు లెక్కలు రావా? లెక్కలు రావని చెప్పలేదు, నాకు బోర్డు ఉంటే బాగా చెప్పేవాడిని. ఇంకా ఇక్కడి నుంచి స్పీడ్ చెప్తున్నాను, ఆ స్పీడ్ తెలియాలని చెప్తున్నాను, ఆ టైం విలువ తెలియాలని చెప్తున్నాను. లాస్ట్లో రెండు పరిగెడుతున్నాయి, ఒకే ఒక అండకణం ఉంది. సెకండ్లో 1000 వంతులో ఒక కణం ఈ అండకణాన్ని రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. వెనకాల పరిగెడుతూ వచ్చింది ఇంకోటి, పోరాడి వచ్చింది. వచ్చి టక్మని ఆ కణం వాలుకు తగిలి పడిపోయింది. కణం వాలుకు తగిలి పడిపోయింది. ఆ పడిపోయింది ఎవరు? ఆ పడిపోయింది ఎవరు తెలుసు ఎవరికన్నా? ఆ పడిపోయింది ఎవరు? చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం కదా, నాకు కూడా తెలియదు. ఎందుకు ఆ మాట అడిగారంటే, పడిపోయిన వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో, ఎంత ఆనందమో. ఫ్రెండ్స్ పడిపోతే లేపడానికి ప్రయత్నించండి, ఓడిపోతే గెలిపించడానికి ప్రయత్నించండి. దయచేసి వాళ్ళ మీద సెటైర్లు వేయొద్దు. కుంగిపోయి ఉంటారు మానసికంగా. అది ఏ ఫెయిల్ అయినా, జాబ్ రాకపోయినా, లవ్లో ఫెయిల్ అయినా వాళ్ళకు ఒక తోడ్పాటు ఇవ్వండి, లేపడానికి ప్రయత్నించండి. కానీ 4 రాళ్ళు ఇంకో 4 రాళ్ళు వేయకండి. ఎందుకంటే సొసైటీలో పడిపోయిన వాళ్ళని చూస్తే ఎంత ఆనందమో. దయచేసి మనం అలా ఉండొద్దు, చెయ్యి ఇచ్చే వాళ్ళకు ఉందాం. ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు చెప్పండి, ఈ కనెక్ట్ అయింది ఎవరు? మీరేనా? ఇప్పుడు చెప్పండి. యు ఆర్ ఏ విన్నర్. సక్సెస్ ఎవరి సొత్తు కాదు. సక్సెస్ ఈజ్ అవర్ బర్త్ రైట్. సక్సెస్ మన జన్మ హక్కు. కోట్ల మందిని జయించి వచ్చాం తల్లి కడుపులోనే. కోట్ల మందిని జయించి వస్తే ఈరోజు 750 కోట్ల మందిలో నువ్వు అనేవాడు ఉన్నావు. ఆ రోజు నీరసంగా ఉంటే, నేను ఫెయిల్ అయిపోతానేమోనంటే, ఎవరికైనా లంచం ఇద్దామని ప్రయత్నిస్తే, నువ్వు ఆగురా కాసేపు నేను ముందు వెళ్తా అని ఇప్పుడు చెప్పావాడా? పోరాడాం, గెలిచాం, విజయం సాధించాం, అందమైన జీవితంతో ఈ భూమి మీదకి వచ్చాం. దేవుడిచ్చింది ఒకే ఒక్క జీవితం, ఒకే ఒకటి. నెక్స్ట్ ఉందో లేదో మనకు తెలియదు, అవన్నీ చెప్పుకుంటాం, అది వేరే విషయం, దానికి ఆ సబ్జెక్ట్ వద్దు. ఈ రూపంతో ఉన్నది ఒక్కటే,
దేవుడు అంత అద్భుతమైన జీవితం ఇచ్చినప్పుడు ఈ భూమి మీద ఏదో సాధించుకొని వెళ్ళవలసిన మనం ఇలాంటి చిన్న చిన్న వాటికి తొందరపాటులోనే సూసైడ్ చేసుకొని ప్రాణాలు విడిచి పిచ్చోళ్ళు అయిపోయి తిరిగితే మరి తల్లిదండ్రులు ఏమవ్వాలి, ఫ్యామిలీ ఏమవ్వాలి, వాళ్ళందరినీ ఆలోచిస్తే ఇది ఒక పార్ట్. అంతేకాదు ఆ మనిషి కూడా ఒక పార్టే. బాగుంటే అందరితో కలిసి, బాగోపోతే ఇంకో మనిషితో కలిసి. ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు మనకు భూమి మీద, ఉన్నారా లేదా? ఆల్రెడీ ఉన్నారు, నో ప్రాబ్లం. దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. దయచేసి ఆ విధంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికి మంచి సక్సెస్ రావాలని జీవితంలో కోరుకుంటూ, నేను చెప్పిన మాటల్లో మీకు ఇబ్బందికరమైన పనికిరానివి ఏమైనా ఉంటే తీసేయండి. పనికి వచ్చే ఉంటే మైండ్లో పెట్టుకోండి. మీ జీవితంలో ఎప్పుడోసారి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.